Hi everyone, welcome back to the my channel Study World by Nikhil. Today మన టాపిక్ ఏంటంటే షాడోస్ అవుట్లైన్స్. అసలు ఈ వీడియోలో షాడోస్ అంటే ఏంటి, అవుట్లైన్స్ అంటే ఏంటో చెప్తాను. దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సిఎస్ఎస్లో మెయిన్గా ఏంటంటే ఏదైతే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఉంటుందో దాని విజిబిలిటీ రావాలంటే మనం సిఎస్ఎస్ అనేది బాగా అప్లై చేస్తే విజిబిలిటీ అయితే బాగుంటుంది. అందుకోసమే మన ఈ వీడియోలో ఈ షాడోస్ని అవుట్లైన్స్ని ఎలా అప్లై చేస్తే డాక్యుమెంట్ అనేది ఇంకా బెటర్గా ఉంటుందో కొన్ని ఫీచర్స్ అయితే ఇందులో చెప్తాను. 2 ఫీచర్స్ అయితే జాగ్రత్తగా అయితే వినండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైతే ఈ కోడ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఎవ్రీథింగ్ నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఆ టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు కోడ్ యాక్సెస్ చేయొచ్చు. ఇంకా అప్కమింగ్గా మన కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. ఎప్పుడైనా ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ స్టూడెంట్స్కి యూజ్ అయ్యే ఐటమ్స్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అవి కూడా మిస్ అవ్వకుండా ఉండండి. మన ఛానల్ అయితే జాయిన్ అయిపోయి టెలిగ్రామ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మన ఇన్స్టా పేజ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఇంకా డైరెక్ట్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్ స్టడీ వరల్డ్ బై నిఖిల్. లెట్స్ గో టు ద వీడియో. ఓకే, ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే డివ్ ట్యాగ్. నేను క్లాస్ నేమ్ అనేది కూడా నేను బాక్స్ కింద తీసుకుంటున్నాను, div డాట్ బాక్స్. ఇక్కడ కంటెంట్ అయితే ఇవ్వాలి, ఆ కంటెంట్ అయితే ఇస్తున్నాను, హాయ్ ఎవ్రీవన్. ఓకే, ఇది మనొక కంటెంట్. ఇప్పుడు దీన్ని రన్ చేస్తాం, లైవ్ సర్వర్ ఓపెన్ చేసి రన్ చేస్తాను. చూడండి, హాయ్ ఎవ్రీవన్ అన్న కంటెంట్ అయితే ఇక్కడ మనకైతే వచ్చింది. దీనికి ఫస్ట్ మనం స్టైల్ అప్లై చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి, హెడ్ సెక్షన్లో మనం టైటిల్ కింద స్టైల్ అనే ఒక ట్యాగ్ ఓపెన్ చేసుకుని అక్కడి నుంచి అయితే మనం చేస్తాము కదా. మన క్లాస్ నేమ్ ఏంటి, బాక్స్, అందుకే డాట్ బాక్స్ అని మెన్షన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మన ప్రాపర్టీస్ అయితే ఇవ్వాలి. సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఏమైతే ఉంటే దానికి బాక్స్లో అయితే ఇస్తాం. మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ బార్డర్. ఓకే, బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ బ్లాక్. 1 సెకండ్, సాలిడ్ బ్లాక్. ఓకే, అవుట్పుట్ చూద్దాం. మనకు అవుట్పుట్ అయితే వచ్చింది, హాయ్ ఎవ్రీవన్ అనేది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ ప్యాడింగ్ అయితే అప్లై చేద్దాం. ఓకే, ప్యాడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఒక 45 అంత అవసరం లేదు, 30 పిక్సెల్స్ తీసుకుందాం. 30 పిక్సెల్స్. ఫస్ట్ మనం డిస్కస్ చేసే కంటెంట్ ఏంటి, షాడోస్ కదా. ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను షాడోస్. ఓకే, షాడోస్. అందుకే మనం ఎంటర్ చేయాల్సింది కూడా బాక్స్ ఐఫన్ షాడో. దీనికి మనకి 4 ప్రాపర్టీస్ ఇవ్వాలి. ఫస్ట్ వచ్చేప్పటికి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, బ్లర్ ఎఫెక్ట్, కలర్. ఈ 4 అయితే ఇవ్వాలి. ఈ 4 అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట బాక్స్ షాడోలో. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ కదా, 4 పిక్సెల్స్ తీసుకుందాం. మనకి ఇక్కడ మెయిన్ వచ్చేప్పటికి వై యాక్సిస్ అనేది చాలా ఇంపార్టెంట్. సింపుల్గా నేను 14 పిక్సెల్స్ అయితే ఇస్తున్నాను. బ్లర్ ఎఫెక్ట్ 4 పిక్సెల్స్. బ్లర్ ఎఫెక్ట్ అనేది మనకి 1 to 6 మధ్యలో ఉంటుంది. 1 వచ్చేటప్పటికి ఏంటంటే కలర్ అనేస్తుంది అనమాట. డైరెక్ట్ ఏ కలర్ అయితే ఉందో కలర్ విజిబిలిటీ అనేది ఉంటుంది. ఇది మన బ్లర్ ఎఫెక్ట్ అనేది 4 to 6 మధ్యలో ఇచ్చుకుంటే ఇట్స్ లైక్ బ్యూటిఫుల్. ఓకే, కలర్ అనేది నేను వైలెట్ ఇస్తున్నాను, వైలెట్. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్. చూసారు కదా, ఎక్స్ యాక్సిస్లో ఉంటుంది, సింపుల్గా ఇది మూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది వై యాక్సిస్. ఈ ఎఫెక్ట్ అనేది మీకు విజిబిలిటీ లైవ్ అప్డేట్గా చూపిస్తాను. 19 పిక్సెల్ చూడండి, చూసారా కిందకి వచ్చింది. ఈ 4 యాక్సిస్ని 4 పిక్సెల్స్ని 14 పిక్సెల్గా చూపిస్తాం. చూసారు కదా, ఈ సైడ్కి అయితే మూవ్ అవుతుంది. చూసారు కదా, ఈ సైడ్కి మూవ్ అవుతుంది. ఈ స్పేస్ అనేది ఈ స్పేస్కి వస్తుంది అనమాట. అందుకనే మన రిక్వైర్మెంట్స్ ఎవరైతే మైండ్లో ఐడియా ఉంటుందో నేను జస్ట్ టాపిక్ చెప్తాను, దాన్ని మీ కస్టమైజేషన్స్ అంతా మీరే చూసుకోవాలి. ఓకే, ఈ 14 పిక్సెల్స్ని మన నార్మల్గా 4 పిక్సెల్స్ ఇస్ ఇనఫ్. కలర్ అయితే చేంజ్ చేద్దాం, కొంచెం డార్క్ ఇద్దాం, మరి లైట్ బాగాలేదు. మోర్ ఆన్ మోర్ ఎక్కువైంది. ఐ థింక్ ఇట్స్ ఇనఫ్. ఓకే, ఇట్స్ ఇనఫ్. ఓకేనా, ఈ 19 పిక్సెల్స్ని 49 పిక్సెల్స్కి ఇచ్చాను అనుకోండి, బాగా ఫ్రంట్ బోర్డ్ అయిపోతుంది. అది మనం మైనస్లో ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వై యాక్సిస్ దగ్గర మైనస్ మెన్షన్ చేస్తే అది టాప్కి వెళ్తుంది. ఓకేనా, 34 పిక్సెల్స్. చూసారు కదా, టాప్కి అయితే వెళ్తుంది. మ్యాక్సిమైజ్ చేస్తున్న స్క్రీన్ చూసారు కదా, పైకి అయితే వెళ్తుంది. మ్యాక్సిమం అందరూ డౌన్కి ప్రిఫరబుల్ ఇస్తారు. ఓకే, ఇట్స్ గుడ్. ఓకే, బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్స్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు దాన్ని. ఇప్పుడు బ్లర్ ఎఫెక్ట్ అనేది చూపిస్తున్నాను చూడండి. 7 పిక్సెల్స్ ఇచ్చాము. చూసారు కదా, బ్లర్ ఎక్కువగా
విజిబిలిటీ ఉంటుంది, ఆ బ్లర్ అనేది. ఓకే, ఇలా ఈ విధంగా మనం అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది షాడోస్ గురించి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పుడు దేని గురించి అంటే అవుట్లైన్స్. బిఆర్ ట్యాగ్స్ అయితే మెన్షన్ చేద్దాం. బిఆర్ ట్యాగ్స్. ఓకే, అవుట్లైన్స్. ఓకే, ఈ అవుట్లైన్స్ అంటే ఏంటి, దీనికి కావాల్సిన మన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి దాని గురించి అయితే ఇప్పుడు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే, ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ అయితే తీసుకుందాం, ఆర్ఎల్స్ డివ్ ట్యాగ్ మన ఇష్టం. అది నేను పారాగ్రాఫ్ ట్యాగ్ అయితే ప్రిఫర్ చేస్తాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నార్మల్గా డిస్క్రిప్షన్ అయితే తీసుకుంటాం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఏంటంటే మన అవుట్లైన్స్ అయితే ఇవ్వాలి. దానికి ఫస్ట్ ఏంటంటే బార్డర్ అండ్ అవుట్లైన్, ఈ రెండు అయితే మనం మెన్షన్ చేస్తాము. ఫస్ట్ ఏంటంటే అది ఎక్కడ స్టైల్లోనే కదా, డౌన్కి వచ్చేసి మ్యాక్సిమైజ్ చేస్తాను స్క్రీన్ని. ఓకే ఓకే, నౌ ఇట్స్ విజిబుల్ టు యూ. ఫస్ట్ డాట్ క్లాస్ నేమ్ అయితే ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ క్లాస్ నేమ్ అయితే ఇస్తున్నాను. క్లాస్ పారా, సింపుల్ పారా. ఓకే, డాట్ పారా. ఓకే, నౌ ఇట్స్ గుడ్. ఫస్ట్ ఏమని చెప్పాను, బార్డర్ ఇవ్వాలి కదా, బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ పెరుగు బార్డర్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే అవుట్లైన్ అని చెప్పాను కదా, అవుట్లైన్ కూడా సేమ్ 2 పిక్సెల్ సాలిడ్ గ్రీన్. ఇప్పుడు రెండు ఇందుకు తీసుకున్నాం కదా, బార్డర్ అవుట్లైన్, ఆ రెండు ఇందుకు తీసుకున్నప్పుడు మీకు స్క్రీన్లో చూపిస్తాను చూడండి. జూమ్ చేస్తున్నాను ఫర్ బెటర్. ఫస్ట్ ఏ లైన్ అయితే కనబడుతుంది, పెరుగు కలర్. టాప్లో చూసుకుంటే పెరుగు కలర్ అంటే పెరుగుకి ఏమి ఇచ్చాం మనం, బార్డర్. అంటే దీనికి ఫస్ట్ ప్రయారిటీ అది వస్తుంది. బార్డర్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఓకే, కామెంట్స్ పెట్టండి. నెక్స్ట్ అవుట్లైన్ ఈజ్ ద సెకండ్ ప్రయారిటీ. మన ప్రయారిటీ కాదు, సిస్టమ్ అయితే అలా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు ఏదైతే మన అవుట్లైన్స్ అన్నాం కదా, అవుట్లైన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సింది మన నెక్స్ట్ అవుట్లైన్ ఆఫ్సెట్. ఈ అవుట్లైన్ ఆఫ్సెట్ అనేది దేనికి, అది మీకు క్లియర్గా ఎంటర్ చేసిన తర్వాత తెలుస్తుంది బెటర్గా. ఓకే, 40 పిక్సెల్స్ ఇస్తాను. ఇట్స్ అప్డేటెడ్. 1 సెకండ్. చూసారు కదా, ఏదైతే అవుట్లైన్ ఇచ్చామో అవుట్లైన్ అనేది స్పేస్ తీసుకుంటుంది. ఏదైతే కంటెంట్ ఉందో ఈ కంటెంట్కి పైన అవుట్లైన్ అనేది ఉంది, దానికి పైన మీకు 1 సెకండ్ మార్జిన్ అయితే అప్లై చేస్తాను. 1 సెకండ్. మార్చ్ మిస్ మార్జిన్ 10 పిక్సెల్స్. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఏదైతే ఇచ్చని స్పేస్ వచ్చిందో దానికోసమే ఏదైతే ఈ బార్డర్ ఉందో అవుట్ సైడ్ అనేది దీని చుట్టుపక్కల తీసేసుకుంటుంది. అంటే మనం ఎంత ఇచ్చామో ఆ పిక్సెల్స్ పరంగా. నేను ఏమి ఇచ్చాను, 40 పిక్సెల్స్ ఇచ్చాను కదా, దాన్ని ఇప్పుడు చేంజ్ చేసి చూపిస్తున్నాను చూడండి. 40 పిక్సెల్ నుంచి మినిమైజ్ చేస్తున్నాను, 25 పిక్సెల్స్. ఇప్పుడు చూసారు కదా డిస్టెన్స్ అనేది తగ్గింది. అలాగా ఈ ఆఫ్సెట్ అనేది ఆ అవుట్లైన్ అనేది ఏదైతే కంటెంట్ ఉందో, ఆ పారాగ్రాఫ్ కంటెంట్ ఉందో దానికి స్పేస్ అనేది అయితే ఇస్తుంది అనమాట. ఇప్పుడు దీనికి కావాలంటే మన రేడియస్ కూడా అప్లై చేయొచ్చు. ఇప్పుడు రేడియస్ అప్లై చేస్తున్నాను చూడండి. బార్డర్ -రేడియస్ 25 పిక్సెల్స్. ఇట్స్ అప్డేటెడ్. ఇప్పుడు చూడండి, ఈ కర్వ్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ కర్వ్స్ అనేది
ఇలాగా మనకి స్పేస్ అనేది అయితే వస్తుంది అనమాట. ఓకే, మెయిన్గా ఏదైతే షాడోస్ ఉందో, అవుట్లైన్స్ ఉన్నాయో, ఆ రెండింటి గురించి అయితే మీకు ఈ వీడియో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి రివైండ్ చేసి చూడండి. అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. బార్డర్, అవుట్లైన్ రెండు ఒకేసారి అప్లై చేస్తాం మనం కంటెంట్కి, దానివల్ల కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకని మీకు డిఫరెంట్ కలర్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే అవుట్పుట్ని ముందు చూపించాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని. అదొక నా మెయిన్ మోటో అనమాట. ఎప్పుడైనా సరే అవుట్పుట్ చూపించి దానికి తగ్గట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకేనా, ఇలాగైతే ఈ షాడోస్ అనేది ఇక్కడ డివ్ ట్యాగ్ చూసుకుని అప్లై చేసాము. అట్ ద సేమ్ టైం పారాగ్రాఫ్లో మనం షాడో అవుట్లైన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆర్ఎల్స్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది కదా, అక్కడి నుంచి అయితే నాకైతే మెసేజ్ అయితే చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. డిఫరెంట్ సబ్జెక్ట్ ఒక కంటెంట్ ఒక నోట్స్ కూడా అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, అట్ ద సేమ్ టైం పైథాన్, C++ సంబంధించిన నోట్స్ అనేది కూడా, జావా అనేది కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేసాము. మీరు సెర్చ్ చేసి జావా నోట్స్ అని సెర్చ్ చేసి మీరైతే నోట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగానే. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉందంటే కామెంట్ సెక్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయండి, అక్కడి నుంచి అయితే నేను రిప్లై ఇస్తాను. ఈ నోట్స్ అనేది కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాము. కోడ్ గురించి అయితే మీరు ఏమైతే ప్రాబ్లం అయితే ఫేస్ చేయడం అవసరం లేదు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో.